ఆర్యన్ అనగా పూజింపదగినవాడు అని పేరు. వేదం చెప్పిన పేరు ఆర్యన్. ఆర్యన్ అనగా పూజింపదగినవాడు అని అర్థం. శంకరాచార్యుల వారు అమ్మవారిని ఆర్య అని పిలిచాడు. అమ్మ నీకన్నా పూజింపదగింది లోకంలో లేదు తల్లి, నువ్వు గొప్ప. కాబట్టి అయ్యప్ప అని పేరు మనం పెట్టుకున్నాం. ఎందుకంటే అయ్యకు అప్పకు పుట్టాడు, వెంకటప్పకు మల్లయ్యకు పుట్టాడు కాబట్టి మనం అయ్యప్ప అని పిలుచుకుంటాం. ఆయన పేరు ఆర్యన్. ధర్మశాస్త్ర. ఎందుకు ధర్మశాస్త్ర అంటే ధర్మాన్ని మనతో చేయించేవాడు కాబట్టి ధర్మశాస్త్ర. ధర్మం నుంచి మనం గాలి తప్పి పక్కకు పోతే అధర్మం వైపు పోతాం. కాబట్టి ధర్మబద్ధంగా మనం బ్రహ్మచర్య నియమంతో ఒక దీక్షను మనకు అనుగ్రహించి గురుస్వామి వెంబడి తనని చేరుకునే మార్గాన్ని చూపించేవాడు కాబట్టి ఆయన పేరు ధర్మశాస్త్ర. నిస్సందేహంగా ఇవాళ హిందూ ధర్మం బతుకుంది, సనాతన ధర్మం జీవించిందంటే అది అయ్యప్పల వల్లే. అయ్యప్పల వల్ల లేకపోతే ఈ ధర్మం నిలబడడం కష్టం. సనాతన ధర్మమే ఇంత దాడి జరుగుతున్నా తట్టుకొని నిలబడుతున్నామంటే అది ఒక్క అయ్యప్పల వల్లే. అయ్యప్ప దీక్ష బతుకుంది అంటే సనాతన ధర్మం బతుకుంటుందని బేషుగ్గా మేము బలబుద్ధి వాదిస్తాం అనేటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ ధర్మాన్ని మనచే అనువర్తింపజేసేటువంటి ఏకైక స్వరూపం ధర్మశాస్త్ర. ఆయన పేరు ఆర్యన్. ఈ దీక్ష తీసుకోగా 18 కొండలపైన కూర్చున్నటువంటి ఆ ధర్మశాస్త్ర ఏం చెప్తాడు అంటే చిన్ముద్ర పట్టుకొని తత్వమసి అన్న వాక్యాన్ని ప్రబోధం చేస్తాడు. తత్తు త్వము అసి. తత్తు అనగా నీవు, త్వం అనగా నేను, అసి అనగా ఒకటి. నువ్వు నేను వేరు కావు, నువ్వు నేను ఒకటి. నువ్వు నేనైపోయి ఉన్నావు, నేను నీవైపోయి ఉన్నావు. ఈ భావన ఎప్పుడు రావాలి? అయ్యప్పను పట్టుకొని మండల దీక్ష చేసి అయ్యప్పను సేవించినాడు ఈ భావన రావాలి. ఈ భావన వచ్చాక మళ్ళీ దీక్ష వస్తుంది. వాడే అయ్యప్పేవాడు. అయ్యప్ప కొత్తగా దీక్ష తీసుకుంటాడా? శివమణిలో అయ్యప్పకు మండల దీక్ష ఇస్తున్నావా? అయ్యప్పకి ఇరుముని కడుతున్నావా? అయ్యప్పని సోపానం ఎక్కిస్తున్నావా? సోపానం పైన ఎక్కినాక ఆయన చేసుకున్నాక మళ్ళీ ఈ దీక్ష ఎక్కి. ఇది ఎప్పటి వరకు అంటే ఆయన్ని చేరుకునే వరకు. ఆయన ఎప్పుడు చేరుకోవాలి? నేను ఆయన వేరు కాదు, ఆయన నేను ఒకటన్న భావన వీడికి కలగాలి. నేను ఆయన ఒకటైపోయినప్పుడు ఆయనలా నేను ఉండగలగాలి. అప్పుడు నేను ఏమవుతాను? ఆర్యన్. ఆయనలాగా నేను పూజింపదగిన వాడిని అవుతాను. నేను పూజింపదగినవాడిని ఎప్పుడు కావాలి? ధర్మాన్ని పట్టుకుంటే అవుతాను. కాబట్టి సనాతన ధర్మంలో మనకు నేర్పించే నడవడిక ఏమిటి అంటే అయ్యప్పను పట్టుకొని ధర్మంతో జీవించాలి. పక్కవాడికి హాని చేయకుండా ధర్మంగా జీవించాలి. కాబట్టి ఆ ధర్మాన్ని మనకు అవసరింపజేసేవాడు, ధర్మాన్ని మనకు బోధించేటువంటి స్వరూపం ధర్మశాస్త్ర. ఆయన్ని పట్టుకొని మనందరం కూడా ధర్మాన్ని ఆచరిస్తూ ఈ ధర్మంలో ఉండి తరిద్దాం. స్వామి 2 క్షణాల్లో